రండి ఆరాధన కూడా మనకు ఒక మాటను ధ్యానించుకొని తిరిగి మనము దేవుని యొక్క ఆరాధనలో పాల్పొందుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 31 నుంచి మరి 36 వచనాలు మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 37 వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులు ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్తున్నారని ఆయన తనరే. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. చాలు చదవబడిన లేఖన భాగాలను వాక్యంలోంచి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరమ తండ్రి, నమ్మకమైన మా దేవ, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకు వచ్చిన బిడ్డల బట్టి అందరం స్తోత్రాలు. మేము ఆరాధించవలసిన విధానాన్ని గురించి మీ లేఖనాన్ని మేము ధ్యానించబోతుండగా మీ దాసుని అభిషేకించి మీ దయల మాటలు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. స్థలం అంతా మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మీ ప్రజలతో నింపండి, మీ సన్నిధితో నింపండి, మీ మహిమతో నింపండి, మీ ప్రభావంతో నింపండి. ప్రభా మా తండ్రి, ఎవరు కూడా ప్రభా లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా వారి ఆరాధనలో భాగస్థులైపోయి ఆశీర్వాదానికి కారుకులవడానికి సహాయం చేయమని వేడుకుంటూ, మా అందరి చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచమని వేడుకుంటూ, యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపక్షి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులు అయి ఉందురు. ఆ మాట మీద మనం ధ్యానించి ప్రభు యొక్క ఆరాధనలోకి వెళదాం. ఇదనము జనవరి 26వ తారీఖు
కాబట్టి మనకు రిపబ్లిక్ డే అంటారు. అంటే సగం స్వాతంత్రం ఇచ్చారు. బ్రిటిష్ వారు మనకు సగం స్వాతంత్రం ఇచ్చారు. అందుకనే ఆఫీసులో ఉండేవారు, రకరకాలైనటువంటి యొక్క స్థలాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో వారందరూ కూడా వెళ్ళి ఆ స్వాతంత్ర్యాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ వారి జెండాలు ఎగరేసుకుంటూ ఉంటారు. చూసారా? అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం, దేవుడు మనకు కూడా స్వాతంత్రం ఇచ్చాడు. అది కేవలము ఒక దేశం కొరకే, ఒక భారతదేశం కొరకే స్వాతంత్రం ఇచ్చాడు. అది మనకైతే దేవుడు సంపూర్ణంగా ప్రపంచం అంతటి కొరకే స్వతంత్రం ఇచ్చాడు. అందుకని ప్రియులారా, ఈ స్వాతంత్రం ఉదాహరణగా తీసుకుంటూ మనం కూడా స్వతంత్రులుగా ప్రభు చేస్తుంటే ఆ ప్రభుని మనం స్తుతించి ఆ స్వాతంత్రం మీద మనం తెలుసుకొని ఆ స్వాతంత్రం మనం ఏం చేయాలో తెలుసుకొని ఆ స్వాతంత్రం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలు ఏదో తెలుసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. ఇక్కడ అన్నమాట ఏమందంటే, అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, శాస్త్రులు పరీక్షలు అందరూ ఉన్నారు. వాళ్ళతో ప్రభు మాట్లాడుతూ మరి ఒక మాట అన్నాడు, మరి సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నాడు. వాళ్ళన్న మాట ఏంటంటే, మేమెవరికి దాసులం కాదయ్యా, మేమేమో ఎవరికి దాసులం కాదు అని వాళ్ళు తమ స్వనీతిని చూపిస్తూ ఉంటున్నారు. వారి స్వనీతిని చూపిస్తూ ఉంటున్నారు. అయితే ప్రభు ఏమన్నారు తెలిసిన, పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ లోకంలో యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవారైనా సరే, చదువుకున్నవారైనా చదువు లేనివారైనా సరే, పండితులైనా పూజారులైనా ఇలాంటి యొక్క శాస్త్రులు పరుషులైనా సరే, పాపము చేస్తే మాత్రము పాపానికి బానిస, పాపానికి దాసులైపోయాడు. ఒక అధికారి శాసించినప్పుడు ఆ దాసుడు ఆ పని చేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి మీద పాపం అనేటటువంటిది ఒక అధికారిగా పనిచేస్తుంటున్నాడు. ఇదిగో ఫలానా పని చేయి, ఫలానా త్రాగు అంటే వీళ్ళు త్రాగుతూ ఉంటున్నారు, పైకాట ఆడు అంటే ఆడుతూ ఉంటున్నారు, వ్యభిచారం చేయమంటే చేస్తూ ఉంటున్నారు, అసూయపడు అంటే చేస్తూనే ఉంటున్నారు, పగ తీర్చుకోమంటే పగ తీర్చుకుంటూనే ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి యొక్క పాపం ఉన్నదో చూడండి. వీటికి బానిసైపోయినారు వాళ్ళు. అందుకని పాపం చేయవాడు పాపానికి బానిసైపోతున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో, మాకు స్వాతంత్రం వచ్చిందని ఈ రోజున మన భారతీయులు ఎంతమంది అయితే గొప్పలుగా చెప్పుకుంటున్నారో, వారు పాపానికి దాసులని సంగతి మర్చిపోతుంటున్నారు. పాపానికి దాసులు. బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలోంచి విడిపించబడ్డావు, కానీ నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావా అని ఆ యొక్క భయంకరమైనటువంటి విగ్రహారాధన తమ చేతులతో దేవుళ్ళను చేసుకొని వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళకి గుడులు కట్టి వాళ్ళ మీద గ్రంథాలు రాసి ఆ రకంగా వారిని మరి దేవునికి దూరం చేస్తూ ఏ శాస్త్రులు పరుషులైనటువంటి వారు మేమే నీతివంతులమి, మేమే అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. అందుకనే ప్రభు చెప్పాడు, పాపము చేయవాడు పాపానికి దాసుడైపోతున్నాడు. అయితే దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆరాధన చేయడానికి వచ్చినాము. ఏం వదిలిపెట్టి వచ్చాము? పాపాన్ని విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు మనం పాపానికి దాసులం కాదు. ఒకరు అబద్ధం చెప్పమంటే చెప్పం, మనం ఒక దొంగతనం చేయమంటే చేయము, ఒకరు మోసం చేయమంటే చేయము, ఒక చేయరానటువంటి కార్యం చేయమంటే మనం చేయము. ఏంట్రా కారణం అంటే దాని నుంచి మనము బయటికి వచ్చాము. అందుకనే పాపము చేయవాడు పాపానికి దాసుడైపోయినాడు. అందుకని ఈనాడు మనము, ప్రభువా పాపంలోంచి నన్ను బయటికి తీసుకొచ్చావు, పాపం నన్ను ఏలింది ఒకప్పుడు, ఆ యొక్క పాపం నన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందంటే నరకం వరకు తీసుకెళ్ళిపోయింది. అయితే దాని నుంచి నాకు విముక్తి కలుగు చేసినావు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలని ప్రభువుని మనము ఘనపరుస్తాం. చూడండి, అక్కడే ఒక మంచి సందర్భం కూడా దొరుకుతున్నది. చూడండి, 8వ అధ్యాయం 10వ వచనం అక్కడ చూసారా, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, తన జీవితం అంతా కూడా పాప జీవితంతో జీవిస్తూ ఉన్నది. పాపంలోనే తన బ్రతుకంతా కూడా గడుపుతూ వచ్చింది. ఇప్పుడు పాపానికి దాసురాలైపోయింది. దాని ఫలితంగా ఏమొచ్చిందంటే
తనకు శిక్ష వచ్చింది. ఏ శిక్షది? ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష వచ్చింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వ్యభిచారము కానీ చేస్తే, లేక ఒక వ్యక్తి దొంగతనము కానీ చేస్తే, లేక ఒక వ్యక్తి హత్య చేస్తే వారికి శిక్షలు విధించండి అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియమైన సోదరి సోదరుడా, అందుకని ఇప్పుడు ఆమె శిక్ష కింద ఉంది, పాపానికి దాసురాలై ఉంది. శిక్ష కింద ఉన్నది. శిక్ష ఎంతవరకు తీసుకొని వెళ్తుందంటే, పాపంలో వచ్చే జీతము మరణం వరకు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ మరణం ఎక్కడి నుంచి నడిపిస్తుందంటే నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇప్పుడు ఈమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే, మొదటిగా పాపానికి దాసురాలు అయిపోయింది. రెండవదిగా అక్కడ వాళ్ళందరూ కూడా పట్టుకొని బంధించారు ఆమెను. ఆమె బంధకంలో ఉండిపోయింది. ఆమె ఒకటి పాపం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్వనీతి పరులైనటువంటి ధర్మశాస్త్రోపదేశాలు వారందరూ వచ్చి ఆమె తప్పు మోపి ఆమెను పట్టుకుంటుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెను చంపివేసడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువు యేసు క్రీస్తు వారు ఎలాంటి స్వాతంత్రం ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఎలాగ స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో చూద్దాం. వాళ్ళందరూ వచ్చేసి ప్రభుని అడిగారు, అయ్యా ధర్మశాస్త్రం చెప్తుంది కదా, రాళ్ళు తీసుకుని కొట్టమంటావే, మరి మనం కొట్టేస్తామా, ఆమెను చంపేస్తామా అని అన్నాడు. ప్రభు చెప్పాడు, మీరు తప్పు లేనివాడు ఉంటే ఒక రాయేసేయండి రా బాబు అన్నాడు. వేయగలిగినారా? వక్రీలైపోయినారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇప్పుడు ఆమెకు దేని నుంచి విడుదల వచ్చిందంటే, ముందు ఎవరైతే ఆమెను పట్టుకొని బంధించారో వారి చేతుల్లోంచి విడుదల వచ్చింది. మనల్ని కూడా చాలామంది పట్టి బంధిస్తూ ఉంటారు. మన స్నేహితులు పట్టుకుంటారు, మనం బంధిస్తారు. మన బంధువులు పట్టుకుంటారు, మనం బంధిస్తారు. మన ఆఫీసులో మనం బంధిస్తారు. మన ఇరుపొరుగు వారు అనేకులు బంధకాలు మనకి పడతారు. ఈనాడు ఆ యొక్క బంధకాల నుంచి బయటకు వచ్చేసాము. ప్రభువా, పాప నుంచే కాదు, నన్ను ఎవరైతే బంధించాలని కోరినారో, ఎవరైతే నా మీద తప్పులు మోపాలని కోరారో, ఎవరైతే నా ద్వేషించారో, ప్రభువా వాటన్నిటిలోంచి నాకు విడుదలిస్తున్నావు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని ప్రభుని మనం స్తుతించి కనపరచాలి. మూడో విషయం మనం ఇక్కడ చూస్తే, ఆ పాపము బట్టి ఇప్పుడు ఆమె శిక్ష నుంచి తప్పించబడుతుంది. వాళ్ళ చేతిలో నుంచి విడుదల వచ్చేసింది. ఇప్పుడు మూడవది ఏమంటున్నాడంటే, అమ్మా ఇక నీవు పాపము చేయకు అని. దాని అర్థం ఏంటంటే, పాపాన్ని నుంచి సంపూర్ణమైన విడుదల వచ్చింది ఆమెకు. పాపము చే ప్రతివారు పాపానికి దాసులు, వారికి స్వతంత్రం లేదు. అమెరికాకి స్వాతంత్రం ఉంది, భారతదేశానికి స్వాతంత్రం ఉంది, ఆ దేశానికి ఏ దేశానికి స్వాతంత్రం ఉంది. ఏమిటి నీ స్వాతంత్రం అంటే, ఒక మనుషుడి చేతిలోని ఇంకో మనుషులు లాక్కోవడమే దాని స్వాతంత్రం అంటారా? దాని స్వాతంత్రం అంటారా? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని మరి పరిపాలిస్తున్నప్పుడు ఈనాడు ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు మనకి తీసుకొచ్చేసి స్కూల్స్, కాలేజెస్, ఎలక్ట్రిక్, తర్వాత బస్సులు, ట్రైన్స్, ఏరోప్లైన్లు అన్నీ వాళ్ళు మనకిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు? మన పరిపాలించి దోసుకుంటున్నారు. మన దగ్గర మన ఆస్తులను మనల్ని బానిసలుగా చేసుకొని రకరకాలుగా చేస్తున్నారు. ఎక్కడ స్వాతంత్రం మనకు? కాబట్టి ప్రియులరా, దేవుడిచ్చే స్వాతంత్రంలో చాలా గొప్పతనం ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, కుమారుడు నిన్ను స్వతంత్రంగా చేస్తే నీవు స్వతంత్రుడివే. ఎవరికి మన బానిసలం కాదు, ఏ అధికారికి మన బానిసలం కాదు, ఏ పాపానికి బానిసలం కాదు, ఏ గొప్ప ధనవంతునికి మనం బానిసలం కాదు, ఎవరికి మనం బానిసలం కాదు. అంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. అందుకని మనము మినిస్టర్స్ అయినా లెక్క చేయము, లేకపోతే గవర్నర్ లెక్క చేయము. ఈ లోక అధికారులు ఎంత గొప్పవాడైనా లెక్క చేయాల్సిన పని మనకు లేదు. వాళ్ళందరికంటే గొప్ప ఒక ఆయన ఉన్నాడు, ఆయనను మనం లెక్క చేస్తాము. అందుకని ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు ఏంటంటే, ప్రభువా నన్ను పాపాన్ని విడుదల దయచేసావు. ఈ యొక్క పట్టుకొని నన్ను బంధించి నాలో తప్పులు ఎదుగుతూ నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారే, వాడి చేతుల నుంచి కూడా విడిపించావయ్యా. అందుకొరక నీకు వందనాలు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇక పాపము చేయకుండా చేస్తూ వచ్చేవయ్యా. ఆ స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అంతేనా? నాలుగో విషయంలోకి వస్తే, అమ్మా అని పిలుస్తుంటున్నారు.
అమ్మా అని పిలుస్తుంటే ఒక తల్లిగా చూస్తున్నాడు. ఒక తల్లిగా అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక తల్లిగా చేయబడినది. మనమైతే తను ఎందరు అంగీకరించారో ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం చేయబడ్డాం. ప్రియమైన సోదరి సోదరులారా, పాపిగా ఉన్నటువంటి ఆమె తండ్రికి ప్రభు యేసుక్రీస్తు వారికి తల్లిగా చేయబడినది. అమ్మ అని పిలుస్తుంటున్నాడు. మనం కూడా ఎన్నో పాపాల్లో ఉన్నాం. ప్రభుని ఎరగక ముందు, బైబిల్ తెలియక ముందు, ప్రార్థన చేయక మనపు, రక్షణ అంటే తెలియముందు లోకంలో జీవిస్తూ అనేకమైనటువంటి పాపాల్లో బంధకాల్లో పట్టబడినటువంటి మనలను ప్రభు విడిపించాడు. శిక్ష తప్పించాడు, నరకం తప్పించాడు, అగ్నిగుణం తప్పించాడు. ఈనాడు అంటున్నాడు, నీవే నా కుమారుడివి, నీవే నా కుమార్తెవి, అందుకొరకే నన్ను ఆరాధించు. ఎందుకు ఆరాధించాలి? ఆయన ఏం చేశాడు? ఆయన మన కొరకై ఆయన మనలను ఎలాగ స్వీకరిస్తున్నాడో చూద్దాం, ఎలాగ అంగీకరిస్తున్నాడో చూద్దాం. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనం స్వతంత్రులమయ్యాం కాబట్టి ప్రభువును స్తుతించి మనం ఆరాధించాలి. ఆమెకు సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. కుమారుడు స్వతంత్రంగా ఇచ్చేస్తాడు. చూడండి, రెండు విషయాలు మనం గమనిస్తాము. మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17 అధ్యాయం. మత్తయి సువార్త 17 అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాటను మనం చూసుకుంటే ఒక మాట అర్థమవుతుంది. మత్తయి సువార్త 17 అధ్యాయం 25 వచనం చదవండి. 25, 26. సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగారు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. చూసారు? ఇప్పుడు ప్రభు రెండవ యొక్క అనుభవంలోకి వస్తే తన శిష్యులతో మాట్లాడుతూ, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, మీరు ట్యాక్స్ కట్టాలయ్యా అని అన్నారు. ట్యాక్స్ కట్టాల్సిన పని వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అడుగుతున్నాడు, సీమోను అడుగుతున్నాడు, పేతురుని అడుగుతున్నాడు, మనమా కట్టాలా అన్యులు కట్టాలా అని అన్నాడు. పేతురు ఏం చెప్పాడు? అన్యులు కట్టాలా, కుమారులు కాదు. కుమారులు స్వతంత్రులే. కాబట్టి ప్రియులారా, ఆయననే మన వారికి అభ్యంతరకారంగా ఉండకూడదు కాబట్టి వెళ్ళి కట్టండి అని చెప్పేస్తున్నాడు. ఎందుకు ఈ విషయం అంటే, ఆయనను అంగీకరించినటువంటి వారికి మొదటి యొక్క విడుదల, పాపం నుంచి విడుదల చేయడమే కాకుండా ఇప్పుడు కుమారులుగా స్వీకరించాడు. మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు, మీరు ట్యాక్స్ కట్టవలసిన పని లేదు, మీరు స్వతంత్రులు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనేకమైన వాటికి బానిసలైపోయినారు. అయితే దేవునికి స్తోత్రం, మనలను ఆయన స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. ఈనాడు ఎవరైనా సరే నిజమైన క్రైస్తవుడు దేనికి మనం బానిస కాదు, ఎవరికి మనం బానిస కాదు, ఏ యొక్క చెడు గుణాలకి మనం బానిస కాదు, ఏ ఒక అధికారికి మనం బానిసలం కాదు. ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. అందుని బట్టి ప్రభువా, నీవు నన్ను స్వతంత్రులుగా చేసావు, రెండవదిగా కుమారునిగా చేసావు. అందుని బట్టి ప్రభువా, నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని ప్రభుని మనం ఆరాధించాలి. మూడో విషయం చూస్తాం రండి. మూడో విషయానికి ఇక్కడికి వస్తే రోమ రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమా 8, అక్కడ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమా 8లో ఉన్న మాటను 8:17 సహోదరు చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. చూడు, మనం పిల్లలమైతే మనకు స్వాతంత్రం వచ్చింది. దేని నుంచి? పాపా నుంచి వచ్చింది. దేని నుంచి? ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. దేని నుంచి? మనం తప్పుపట్టే వారి యొక్క చేతుల్లో నుంచి బయటకు వచ్చేస్తే మనం ఇప్పుడు ఏమంటున్నారంటే, మనము పిల్లలమైతే దేవునికి వారసులమే అనే దాని అర్థం ఏంటి? దేవునికి వారసులం అంటే ఆయన యొక్క వారసత్వంలో ఆ పరలోక సంబంధమైన భాగ్యము దేవుడు మనకి ఇచ్చిస్తున్నాడు.
ప్రభువా, పాపా నుంచి నాకు స్వాతంత్రం ఇచ్చావు, శిక్ష నుంచి నాకు స్వాతంత్రం ఇచ్చావు, నన్ను బంధించే వారి చేతుల నుంచి నాకు స్వాతంత్రం ఇచ్చావు, నరకాగ్ని నుంచి నాకు స్వాతంత్రం ఇచ్చావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ కుమార్తెగా చేసుకున్నావు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ స్వాస్థ్యము నాకు ఇచ్చావు. ప్రభు యొక్క స్వాస్థ్యముగా మనం చేయబడ్డాము. ఎంత గొప్ప ధన్యత! ఆ స్వాస్థ్యం ఎంత గొప్పది. అందుకని ప్రియులారా, ఈ రోజున స్వతంత్రము స్వతంత్రము స్వతంత్రం అని చెప్పుకుంటూ పాపంలోనే బానిసలుగా జీవిస్తుంటున్నారు. ఈరోజు మాకెంతో మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టామని, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టామని చెప్పుకుంటున్నారు, కానీ అబద్ధాలు పుట్టలు అయిపోయినారు, మోసాలు చేసుకుంటున్నారు, జీవితాలన్నీ ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? దేవుని స్తోత్రం. మనకు అవన్నీ లేవు. వాడన్నిటిని విడిపించాడు. ఈనాడు స్వతంత్రంగా చేయబడ్డాము. ప్రభుని స్తుతిస్తున్నాము, ప్రభుని ఆరాధిస్తున్నాము. ప్రభువా, నేను ఎవరికి బానిస కాదు, ఏ వ్యక్తికి నేను బానిస కాదు, ఏ పాపానికి నేను బానిస కాదు, ఏ అధికారికి నేను బానిస కాదు, నీకొక్కడికే, నీకొక్కడికే. కానీ నా ప్రియమైన సోదరులారా, అది గొప్ప రహస్యము. ఆ స్వాస్థ్యం అంటే సామాన్యమైన స్వాస్థ్యం కాదు. ఆ స్వాస్థ్యానికి మనం పొందాలన్నప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఒక మాట నాకు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనలను దేవుడు ఎంత స్థాయిలోకి నడిపించాడో చూద్దాం. ఆ స్వాతంత్రం అనేది మనం ఎంతవరకు తీసుకుని వచ్చిందో ఇక్కడ మనం గమనిస్తూ వద్దాం. ఈరోజు స్వాతంత్ర దినమని మరి భారతదేశం అంతా చెప్పుకుంటున్నారు. మరి ప్రజలందరూ కూడా, క్రీస్తు బిడ్డలందరూ కూడా వాడు స్వాతంత్ర దినాన్ని ప్రకటించాలా, వారు కూడా చేకొట్టాలా, వారి జెండాలు ఎగరేయాలా, వారు ప్రభువును స్తుతించాలా, వారు ప్రభువును మహిమపరచాలా. అది నా ఉద్దేశం. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, అది 2వ అధ్యాయంలోనే ఒక మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మాటను మనం చదువుకుందాము. 12వ వచనాన్ని అందరికి కలిసి చదువుకుందాం. 12వ వచనాన్ని. ఆ కాలమంది స్త్రీలతో సాపాడు కాక పరదేశులు వాగ్దానం పరదేవులు దీక్ష లేని వారు దేవుడు లేని వారు క్రీస్తుకు దూరస్తున్న జ్ఞాపకం చేసుకుని తర్వాత మళ్ళా కొరింథీ రాష్ట్ర పత్రికలో మరొక మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దూరస్తులైన మనలను ప్రభు ఎక్కడ తీసుకొని వచ్చాడో చూద్దాం. కొరింథీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 13 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. ఏలనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరమే ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. చూసారా, స్వతంత్రులమైన మనం ఎక్కడికి వచ్చామంట? క్రీస్తు శరీరంలోకి వచ్చాము, క్రీస్తు సంఘంలోకి వచ్చాము. అందుకని ఇక్కడ ఉన్న వారందరూ కూడా క్రీస్తు సంఘంలో ఉన్నవారు. మీరు మనం స్వతంత్రులుగా చేయబడ్డాము, లోకం నుంచి బయటకు వచ్చాము, స్వతంత్రులుగా చేయబడ్డాము, పాపం నుంచి బయటకు వచ్చాము, స్వతంత్రులుగా చేయబడ్డాము. మరి అన్ని రకాలైనటువంటి మనం పట్టుకోవాలని అనేకమైన పందకాలు పెడుతున్నారే, వాడి చేతుల నుంచి మన స్వాతంత్రం వచ్చేసింది. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము? క్రీస్తు యొక్క సంఘములో స్వతంత్రులముగా, దాసులైన గ్రీకు దేశస్థులైన స్వతంత్రులు అందరూ కలిసి ఒక సంఘముగా ఏర్పాటు చేయబడి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. కాబట్టి అది నిజమైనటువంటి స్వాతంత్రము. మనం కుమారులుగా చేయబడామో మనకు స్వాతంత్రం ఉన్నది, మనం కుమార్తెలుగా చేయబడ్డామో మనకు స్వాతంత్రం ఉన్నది. మనకు అన్ని రకాలైనటువంటి స్వాతంత్రం మనకి ఇచ్చాడు ప్రభువు. మనం ఎవరికి కూడా దేనికి కూడా మనం భయపడవలసిన పని లేదు. లోకములో అనేక రకాల భయాలు ఉంటాయి, ఎన్ని రకాల భయాలు ఉన్నాయో, కానీ నిజముగా ప్రభు ద్వారా మరి స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తికి ఏ భయం ఉండదు. ఆయనకి నేను కుమారుడు, ఆయనకి నేను కుమార్తెను, ఆయన చూసుకుంటాను ఆ విషయాలు, వీళ్ళకండి. అందుకని ప్రియులారా, ఆ స్వాతంత్రం అనేది ప్రభు మనకిచ్చి ఈనాడు సంఘంలో చేర్చి ఆయన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. అదే పరలోక స్వాస్థ్యము, అదే పరలోక స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం ఎంత గొప్పది చూద్దాం రండి, ఎంత గొప్పదో. గలతీ రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం.
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ స్వాతంత్రాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ మరి పౌలు ఈ మాట రాస్తూ వచ్చినాడు. చూడండి, 1వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసులను కాడి కింద చిక్కుకొనకుడి. ఎటువంటి స్వాతంత్రం ఇచ్చాడండి? మళ్ళా దాసులు ఎందుకు అవుతారు? మళ్ళీ పాపానికి ఎందుకు దాసులైపోతారు? మళ్ళీ లోకానికి ఎందుకు దాసులైపోతారు? ఎందుకు శరీరానికి ఎందుకు దాసులైపోతారు? ఎందుకు మన ప్రపంచంలో ఉన్న వారికి దాసులైపోతాం? దేవుడు మన స్వాతంత్రం చేస్తాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసేసాడు. అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఈనాడు నీకు అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పెట్టుకోండి, ఎన్ని రకాల కట్టుబాట్లు ఉన్నాయో చూడండి. ఈనాడు క్రైస్తవులకు ఎన్ని రకాల కట్టుబాట్లు ఉన్నాయో చూడండి. ఈనాడు అనేకమైనటువంటి వారికి, స్త్రీలకు ఎన్ని కట్టుబాట్లు ఉన్నాయో చూడండి. యవనస్తులకు ఎన్ని కట్టుబాట్లు ఉన్నాయో చూడండి. ఎన్ని రకాలైనటువంటి యొక్క కట్టుబాట్లు ఈనాడు మన దేశాలు, మన యొక్క అధిపతులు కట్టుబాట్లు చేస్తుంటుండగా మన ప్రభు అయితే ఏ కట్టుబాటు మనకు లేదు. ఆయన కట్టుబాటు ఒకటే, మీరు నీతిమంతులుగా, మీరు పరిశుద్ధులుగా, మీరు యథార్థవంతులుగా నా కుమారులు అనిపించుకునే రీతిగా జీవించండి, అంతకంటే నాకేం అవసరం లేదు మీ దగ్గర. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే కుమారుడు మనలను చేశాడు. ఆ కుమారుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. పాపాన్ని నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, శిక్ష నుంచి విడిపించాడు, ఆ యొక్క మరణం నుంచి విడిపించాడు, అగ్నిగుండాన్ని నుంచి విడిపించాడు. అంతేకాకుండా సంపూర్ణంగా స్వాతంత్రం ఇచ్చి నీవు నా కుమారుడు అని, నీవు నా కుమార్తె అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఆ స్వాస్థ్యము, పరలోక స్వాస్థ్యము ఒక కుమారుడిగా, కుమార్తెగా నీకు ఇస్తున్నాడు. అందుకనే ఉదయకాల సమయంలో ప్రభువుని మనం స్తుతించాలి అన్నప్పుడు, ప్రభువా నన్ను నీ స్వాస్థ్యముగా చేసుకున్నావు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని ప్రభువుని మనం స్తుతించాలి. కొన్ని సంవత్సరాల క్రిందట ఆయన ఒక కౌలు కొరకు ఒక భూమిని తీసుకున్నాడు. కౌలు కొరకు ఈ భూమిని తీసుకొని ఆ భూమిని దున్నించి పంట పండిస్తూ ఉంటున్నాడు. ఆ పంట పండిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మరి ఒక రోజున ఆ నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు ఒక శబ్దం ఏర్పడిపోయింది. ఒక శబ్దము వెళ్ళి ఆ భూమిలో గుచ్చుకున్న వెంటనే ఒక శబ్దం వచ్చింది. ఏంట్రా శబ్దం వచ్చింది అని తవ్వి చూస్తే అక్కడ బంగారు గవిన ఉన్నది. బంగారం యొక్క గవిన అక్కడ కనబడింది. అప్పుడు ఆలోచించాడు, నేను ఎప్పుడు అనుకోలేదే, ఇక్కడ స్థలంలో బంగారం ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదే అనుకొని ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైతే కౌలు ఇచ్చాడో ఆ స్థలానికి పోయి, అయ్యా నాకు కొంతకాలం నువ్వు అది కౌలుకి ఇచ్చావు కదా, దాన్ని నేను కొంటానయ్యా, దాన్ని నేను కొంటాను, నువ్వు ఇస్తావా నాకు అని అన్నాడు. అరే నీవు కొనేంత శక్తి నీ దగ్గర లేదు, ఎంత అనుకుంటున్నావు పొలము, ఎంత అనుకున్నా చాలా కాస్ట్లీ, అది కావాలంటే నీకు కౌలుకి ఇస్తాను కానీ మరి నీకు అట్లా కొనే శక్తి లేదయ్యా నాకు కావాలా, నాకు కావాల్సిందే, ఎంతైనా నేను ఇస్తానయ్యా అంటే, మరి నీ దగ్గర ఏముంది అంటుంటే, నా దగ్గర ఉన్నదంతా తీసుకో, ఇంక్లూడింగ్ ఇల్లు, నా యొక్క ఇంటిని కూడా తీసుకో, నాకున్నటువంటి ఇంట్లో అంతా తీసుకో, సమస్తం తీసుకో, అయ్యా నాకు ఆ పొలం ఏమని చెప్పాడు. అతనికి తెలియదు ఆ పొలంలో ఏమున్నదో. పొలం గల వ్యక్తికి తెలుసా? పొలంలో ఏమున్నదో పొలం గల వ్యక్తికి తెలుసా? తెలీదు. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకి తెలిసిందో రహస్యము. సరే అయితే పొమ్మని చెప్పాడు. ఆయన ఇల్లును అమ్మివేసేసి ఆ డబ్బంతా తీసుకొని వచ్చేసి ఆ స్థలాన్ని, ఆ పొలాన్ని కొనేసేసినాడు. ఈయన ఏమనుకుంటాడంటే, నాకు చాలా డబ్బులు వచ్చిందని ఈ యొక్క పొలం యజమాని సంతోషపడుతున్నాడు. ఆ తర్వాత గమనిస్తే ఆ వ్యక్తి, ఆ పొలం దున్నేటటువంటి వ్యక్తి ఆ బంగారు గవిని తీసుకున్న తర్వాత కోటీశ్వరుడు అయిపోయినాడు, కోట్లాదికి అధిపతి అయిపోయినాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, చాలా సందర్భాల్లో మన స్వాస్థ్యాన్ని మనం తెలియదు. తనకి ఎప్పుడైతే అక్కడ స్వాస్థ్యం అనేది చూసాడో, ఆ యొక్క స్వాస్థ్యం చూసిన తర్వాత తాను పూర్తిగా తన కుటుంబాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్న ఇంటిని కూడా అమ్మివేసేసి ఆ యొక్క స్థలాన్ని కొరకై తనము పూర్తిగా తను అర్పించుకున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని నీవు నేను ఎరిగి ఉంటే, ఆ స్వాస్థ్య యొక్క విలువ నీవు నేను ఎరిగి ఉంటే
ఆ దేవుణ్ణి ప్రభువా ఇంత గొప్ప స్వాస్థ్యం నా పరలోకంలో ఇచ్చేవా, ఆ స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోబోతుంటూ ఉండాలా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆ స్వాతంత్రం నాకు కావాలా ప్రభువా. అందుకొరకై ఆ స్వాస్థ్యం కొరకై నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఉదయకాల ఆరాధనలో ప్రభు ఇచ్చిన స్వాస్థ్యం ఎంత గొప్పదో చూడండి. అది మనకు కనబడదు. మనం ఏమనుకుంటాం, ఏముందలే పరలోకం అనుకుంటాం. ఆ యొక్క పొలం యజమానుడు కూడా అదే అనుకున్నాడు. ఏముందలే పొలములే, నాకు బోడంత డబ్బు వస్తుంది అనుకుంటున్నారు. ఈ రోజుల్లో లోకస్తులందరూ కూడా లోక సంబంధానికి బోడంత డబ్బు వస్తుంది అనుకుంటున్నారు. కానీ పరలోకంలో దాచబడినటువంటి యొక్క స్వాస్థ్యాన్ని ఆ దున్నేవాడు చూశారు కాబట్టి, ఆ కౌలుకు తీసుకున్న వ్యక్తి కాబట్టి దాని కొరకే తను పూర్తిగా సమర్పించుకున్నాడు. ఈరోజు నన్ను చూడగలుగుతున్నావా? పరలోక స్వాస్థ్యాన్ని చూడగలుగుతున్నావా? కుమారుడిగా చేయబడినావా? దేవుని సంఘంలో చేర్చబడ్డావా? పాపం నుంచి విడుదల వచ్చిందా? బంధువుల నుంచి విడుదల వచ్చేసిందా? అందుకనే ఇన్ని రకాలైనటువంటి విడుదల మనకు వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం స్వాతంత్రంగా ఉండి ప్రభును మనము స్వతంత్రించే వారిగా ఉంటున్నాం, ప్రభును స్తుతించే వారిగా ఉంటున్నాం, ప్రభును ఆరాధించే వారిగా ఉంటున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి మాట ప్రకారము కుమారుడు ఒక వ్యక్తిని స్వతంత్రం చేసినలా అతను నిత్యము కూడా స్వాతంత్రం అయిపోతున్నారు. అయితే ఎవరు స్వాతంత్రం కాలేకపోయినారు? అబ్రహాము సంతతి నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థమైనటువంటి క్రైస్తవులు, స్వనీతి పరులైనటువంటి క్రైస్తవులు, డినామినేషనల్ పేర్లు పెట్టుకుంటూ జీవితాలు మారలేకుండా పాపానికి బానిసలైపోయిన వారు అలాగనే ఉన్నారు. దేవుడు నీకు నాకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు. భారతదేశానికి ఏదో స్వాతంత్రం ఇచ్చాడని వారు జెండా ఎగరేయటం కాదు. ప్రభువా, నాకు స్వాతంత్రం ఇచ్చావు శైతాను చేతిలోనండి, నాకు స్వాతంత్రం ఇచ్చావు పాపముల నుండి, నాకు స్వాతంత్రం ఇచ్చావు నా బంధువులందరి చేతిలో నుండి, నాకు స్వాతంత్రం ఇచ్చావు ఈ లోకంలో ఎవరికి నేను బానిస కాదు, నీకు కుమారుడిగా చేయబడ్డాను. అంతేకాకుండా దానికి నేను స్వాస్థ్యంగా చేసావు ప్రభా, ఇంత గొప్ప దానికి నేను అందించగలను. అందుకని హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మనం ప్రభుకి చెల్లించడం కాక. రెండు ఆరాధనలకు వెళ్ళిపోతాము. అందరూ మా కళ్ళు ఉండండి, కళ్ళు మూసుకోనండి. ఒక నిమిషం హృదయాలు పరీక్ష చేసుకొని ప్రభు ఎంత గొప్పవాడో చూస్తూ వచ్చాం. నా ప్రియమైన సోదరుడా, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కుమారుడిగా వచ్చి నీ కొరక నేను స్వతంత్రం చేయడానికి కొరకాయి ఆయన చేసిన కార్యాలు వింటూ వచ్చాం. కాబట్టి ఆ స్వాతంత్రం మనం పొందిన అనుభవంలో ప్రభును మనము స్తుతించి ఘనపరుస్తాము. మోకాళ్ళనండి, మధ్యలో లేసరి తిరగవద్దు. ఇది దేవుని యొక్క సమయము. ఆయన ఆరాధన సమయంలో ప్రభు మన మధ్యకు వస్తాడు, ఆరాధన స్వీకరిస్తాడు, ఆరాధనకు కావాల్సిన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిస్తాము. ఓ నాదు యేసు రాజా, నేను తెంచెదను. ఓ నాదు యేసు రాజా, నేను తెంచెదను. ఆరాధన ప్రవేశిస్తున్నాం. మనమనగా సండే స్కూల్ టీచరు ఆరాధిస్తారు. సండే స్కూల్ పిల్లల తర్వాత వెళ్ళండి. ఆ తర్వాత ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరుల లెక్కన క్లుప్తముగా వాక్యం ఎన్న అనుభవంలో స్పష్టంగా బిగ్గరగా ఆరాధించండి. ప్రేమించాలయ్యా తండ్రి నాయన, ఆ పాపము నుండి విడిపించి ఆ శిక్ష నుండి నన్ను తప్పించావు ప్రభా. అందుని బట్టి ప్రభా స్తుతిస్తున్నాం నాయన. తప్పించడం మాత్రమే కాదు,
ఒకప్పుడు ప్రభా నాయన మీకు తండ్రి హరివిగానే జీవిస్తున్నాను, ప్రజలుగా ప్రదేశిగా ప్రభా నాయన వాగ్దానం లేని దానిగా జీవిస్తున్నాను ప్రభా. మీరు స్వతంత్రులు చేయగలిగే ప్రభా నాయన నన్ను కుమార్తెగా ప్రభా నాయన మీరు స్వీకరించిన దాన్ని బట్టి మనసారా స్థుతిస్తున్నాం. స్వీకరించి ప్రభా నన్ను వారసురాలుగా చేసేవయ్యా, అందుకనకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. అంతేకాదు నాయన ప్రభా మీరు ఇచ్చే స్వాస్థ్యం ఎంత గొప్పదో ప్రభా మీరు బయటపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి మనసారా స్థుతించి కీర్తిస్తూ వస్తున్నాం. ఒకప్పుడు దాసురాలైన నా కొరకై ఇంత భాగ్యాన్ని మీరు ఏర్పాటు చేసి ప్రభా ఆ నిత్య రాజ్యంలో ప్రభా నన్ను ప్రవేశపెట్టి ఆ నిరీక్షణ కలిగినటువంటి ప్రజలతో నన్ను ప్రభా మీరు చేర్చి నాయన సంఘంలో సహవాసంలో ప్రభా మీ శరీరంలో ఒక భాగముగా నన్ను చేసిన ఈ గొప్ప స్వతంత్రానికి నేనేమిచ్చి మీ రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా. అల్పురాలని ప్రభా తల్లి అపాత్రులైన నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ బంగారు పాలన సమర్పిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేసిన దానికి ఏమి చేయాలి